యూట్యూబ్‌లో మీకు వీడియోస్ పెట్టడానికి స్క్రిప్ట్ అవసరం అవుతుందా? సో, అది రాయడానికి మీకు గంటల గంటల టైం అయితే పడతది. సో, నేను ఈరోజు చెప్పబోయే దాని గురించి చూస్తే మీకు 2 నిమిషాల్లోనే వీడియో స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోద్ది. అది ఎలాగనేది వీడియోలో పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా ఆల్సో మన ఛానల్‌లో టెక్ మొబైల్ టిప్స్ గురించి అయితే చాలా క్లియర్‌గా అయితే చెప్తాం. సో, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో, ఫస్ట్ మనకి ఒక 5 స్టెప్‌లు అయితే ఉంటది. సో, అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రీన్ షేర్ చేస్తే చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేయాలి. సో, చాట్‌జీపీటీ అయితే ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక ప్రాంప్ట్ అయితే నేను ఇప్పుడు ఇస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా అది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో, నేనైతే ప్రాంప్ట్ ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. సో, అదేంటో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగే కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకళ్ళని అడుగుతున్నామంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ అయి ఉండాలి కాబట్టి, మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, యూ ఆర్ ఎ ప్రొఫెషనల్ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసామంటే, మనకి చాట్‌జీపీటీ ఏంటంటే ఒక యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్ కింద అయితే మనకు పనిచేస్తదనమాట. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసరికి రైట్ ఏ 8 మినిట్స్ యూట్యూబ్ స్క్రిప్ట్ ఇన్ తెలుగు ఆన్ ద టాపిక్ అని చెప్పేసి మనకైతే యూట్యూబ్ టాపిక్ అయితే రాయాలి. నేనైతే ఏం రాసానంటే ఏతో యూట్యూబ్ స్క్రిప్ట్ ఎలా తయారు చేయాలని చెప్పేసి రాసాను. సో, మనం ఇందులో ఇంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక 30 సెకండ్స్ లోపు ఒక ఫుల్ హుక్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ఇంట్రో ఉండాలి. అండ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పేసి పెట్టాను. అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ కూడా ఉండాలి. ప్రో టిప్స్ అండ్ అవుట్‌రో ఉండాలి. కాల్ టు యాక్షన్ ఉండాలి. సో, మనకి ఇక్కడైతే ఇన్ని టాపిక్స్ అయితే ఉండాలి. లాస్ట్‌లో యూజ్ సింపుల్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి అయితే నేను ప్రాంప్ట్ అయితే రెడీ చేశాను. సో, అది మనం ఇప్పుడైతే సెండ్ చేయొచ్చు. సో, సెండ్ చేసిన తర్వాత మనకైతే యూట్యూబ్ స్క్రిప్ట్ అయితే రెడీ అయింది. ప్రాపర్ హుక్ అయితే వచ్చింది. అండ్ ఆల్సో ఇంట్రో కూడా వచ్చింది. సో, ఇక్కడ మనం ప్రతిదానికి అయితే మనం ఎడిట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ స్క్రిప్ట్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే మీరు ఎక్కడైనా రాసుకున్నా పర్లేదు. సో, మీరు ఎప్పుడైతే యూజ్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా అయితే యూజ్ చేయొద్దు. మీ సొంతంగా అయితే ఒకసారి దీన్ని మళ్ళీ అనలైజ్ చేసుకోండి ప్రతిదాన్ని కూడా. సో, మన స్క్రిప్ట్ అయితే చేయడం అయితే ఇంతే. ఇది పీడిఎఫ్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకొని ఇంకా మనం ఏంటంటే రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చనమాట. నేను మీకు ఇచ్చే టిప్స్ ఏంటంటే, మనం ప్రతి వీడియో చేసినప్పుడు కూడా ఫస్ట్ ఒక 30 సెకండ్స్ అనేది వ్యూవర్‌ని అనేది హోల్డ్ చేసి పెట్టాలనమాట. సో, మనం చెప్పే వీడియో టాపిక్‌లో కనీసం ఒక 3-4 పాయింట్స్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేది వీడియో ముందుగానే పెట్టండి. 30-40 సెకండ్స్‌కి ఒక ఎగ్జాంపుల్ అయితే అండ్ లాస్ట్ వచ్చేసరికి వీడియో చివరన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్తూ మర్చిపోద్దు. ఎందుకంటే మీరే మర్చిపోయారంటే వ్యూవర్స్ ఖచ్చితంగా మర్చిపోతారు. సో, ఇంకొకటి ఏంటంటే అందరూ కామన్‌గా చేసే మిస్టేక్స్ అనమాట. సో, ఇప్పుడు నేను స్క్రిప్ట్ ఇచ్చాను. సో, మీరు ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి మీ కంటెంట్‌లో ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకున్నారో, ఆ స్క్రిప్ట్ మీరు డైరెక్ట్‌గా అయితే యూజ్ చేయొద్దు. సో, ఏంటంటే డైరెక్ట్‌గా యూజ్ చేశారంటే ఖచ్చితంగా యూట్యూబ్ అనేది కనిపెడతదనమాట. సో, అది ఆర్టిఫిషియల్‌గా ఉన్నట్టు ఉంటది. వచ్చేసరికి మీరు ఇచ్చుకున్న కంటెంట్ అనేది ఫ్యాక్టే కాదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ అని అనిపిస్తేనే లేదా ఆ టాపిక్ మీద అయితే మీరు వీడియో చేయండి. సో, ఇంకా ఇలాంటి టాపిక్స్ మన ఛానల్ చాలా అయితే వస్తాయి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా అయితే వస్తుంటాయి. సో, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తది.